ముందుకు వచ్చాడు దయచేసి. చూపిస్తున్నారు అద్భుతమైన సమాధానాలు. మరి అనే పుస్తకం ఎన్నో ప్రశ్నలకు మరి బైబిల్ నుండి సమాధానాన్ని మరి చక్కని కోణంలో సచివేద సాగర్ గారు రాయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి చదవాలని, మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేటి ప్రపంచంలో వారు నాస్తికులు, ఆస్తికులు ఇక ఒకడనే ఉంది. ఒక క్రైస్తవులు తప్ప మిగిలిన వారందరూ, క్రైస్తవులు అని కూడా చెప్పుకోవచ్చులేండి, ఈ బైబిల్ మీదే విరుచుకుపడుతున్నాయి. మరి ఈ బైబిల్లోని అనేకమైన ప్రశ్నలు పుట్టించారండి. బైబిల్లో ప్రశ్నలు లేవండి, వీళ్ళు అడిగి తెలుసుకుని మాట్లాడుకోవడంలో ఏర్పడిన ప్రశ్నలేనండి ఇవన్నీ. అలాంటి ప్రశ్నలు అండి, కష్టమైన ప్రశ్నలు అంటే, కష్టమైన 60 ప్రశ్నలు అంట. కష్టమైన 60 ప్రశ్నలు అంటే బైబిల్ చదవడానికి ఏదైనా కష్టమేనండి. అందుకని అన్నయ్య గారు ఆ టైటిల్ పెట్టారు, కష్టమైన 60 ప్రశ్నలు. ఎందుకన్నారంటే వాళ్ళ జీవితాంతం బైబిల్ చదవరు కానీ విని మాట్లాడుకుంటూ ఉంటారండి. తెలిసిన విషయమే, ఈ రోజు ఒక్కొక్కడికి ఒక్కో యూట్యూబ్ ఛానల్. అదేంటో మన యూట్యూబ్ ఛానల్కి ఎవడో ఉంటాడు సబ్స్క్రైబర్, మన దాంట్లో 100 సబ్స్క్రైబర్లు కనపడతాం. కానీ ఇలా పనికి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ మాత్రం అనేక మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ చాలా కష్టం అనుకుంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు బైబిల్లో నుంచి అంటూ చాలా రకాలుగా ఉన్నాయండి. అలాంటి ప్రశ్నలో మీకు ఒక ప్రశ్న ఉదాహరణకు చెప్తారండి. మొదటి మనిషి ఒక్కడైతే మరి ఎందుకు ఇన్ని బ్లడ్ గ్రూపులు వచ్చాయి అంటే, ఆదాం గారికి ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంటుంది కదండి. మరి ఆయన నుంచి పుట్టిన వారికి ఇంతమంది ఇన్ని గ్రూపులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదొక ప్రశ్న. ఎందుకంటే మనుషులు లేకపోతే సైన్స్ ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు నేటి కాలంలో. మనిషి ఒక్కడే పుట్టాడు, ఒక్కడి నుంచి వచ్చారు అంటే. అలాంటి కష్టమైన ప్రశ్నలు అండి. ఇప్పటివరకు ఎవరు రాయని ప్రశ్నలకి మంచి సమాధానాలు అండి. మనం అనుకుంటాం చాలా కష్టమేమో అని. అదేంటి దగ్గరికి వస్తే దారం ఉంటుంది కదండి, దాంట్లో దారం ఉంటుంది కదా, నెమ్మదిగా తీసేసినట్టుగా ఈజీగా చెప్తారండి ప్రశ్నలు. అవి మాకు చాలా తెలిసింది, మేము చిన్నప్పటి నుంచి విన్నాం కాబట్టి అలా కూర్చోబెట్టి చాలా మంది సమాధానం చెప్పేసి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ సవాల్ చేస్తున్నా అంటారు, మీకు ఏదైనా ప్రశ్న ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం రండి అనేసి. కాకపోతే ఎవరు ధైర్యం చేయరండి. మీకు అలాంటి ప్రశ్నలు ఇక మధ్యలో జనం మధ్యలోకి వెళ్తే మంచిదని చెప్పి ఒక పుస్తకాన్ని రాశారండి. కేవలం ప్రస్తుతానికి 60 ప్రశ్నలు. అందరి సహకారం ఉంటే మరిన్ని ప్రశ్నలు రాయడానికి ఆయన ప్రయత్నిస్తారండి. ఈ పుస్తకాలని ఒక్కొక్కటిగా వేసుకుని ఉన్న వారికి అందజేయాల్సిందిగా మాస్టర్ గారు. మరి ఈ పుస్తకాన్ని విడుదల చేసినటువంటి రవికుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలండి.